అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం సందర్భంగా ఈరోజు మన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం కమిటీ తరపున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుపుతున్నాము. ఆ కమిటీ సభ్యులందరికీ, వారి కుటుంబ సభ్యులకు, వారికి అందరికీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి. మేము భువనగిరి నుంచి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి గుడి దేవాలయాన్ని అభివృద్ధి చేసిరని చెప్పి విని, ఈ యొక్క అభివృద్ధిని ఎలా చేసిరు, ఏ విషయం అనేది ఇక్కడ కమిటీ వాళ్ళను అడిగి తెలుసుకొని, అట్లాగనే ఈ గుడి నిర్మాణం ఎలా జరిగింది ఏంది అని చెప్పి తెలుసుకోవడానికి చూడడానికి వచ్చినాము. మేము కూడా ఏంటంటే భువనగిరి లోపల ఇలా ఆంజనేయ స్వామి గుడి లోపల ఈ యొక్క శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టి, మరి ఆ దేవాలయానికి ఎటువంటి నిధులు లేకుండా మేము మొదలు పెట్టడం అనేది జరిగింది. మరి భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఆర్థికంగా అభివృద్ధి చేసి దాదాపు 75-80% దాకా పూర్తి కావించడం జరిగింది. అలాగనే మా ఈవో గారి యొక్క సలహాతోటి ఏంటంటే, ఈ యొక్క కార్తీక మాసం లోపల ఆంజనేయ స్వామిని గర్భగుడిలోనికి స్థాపన చేయడానికి ఈ యొక్క డేట్ తీసుకోవడానికి అని చెప్పి అతని సలహా సూచనల మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. అలాగనే ఇక్కడ జరిగినటువంటి దేవాలయం అభివృద్ధి చూసి మేము చాలా సంతోషపడ్డాము. అట్లానే ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చూసినట్టయితే వాళ్ళ సహాయ సహకారాలు, ఆర్థిక సహాయం ఎంతవరకు చేశారు అనేది కూడా దీన్ని బట్టి తెలుస్తున్నది. కాబట్టి దేవాలయం అభివృద్ధికి ఏంటంటే ఊరి వాళ్ళు ప్లస్ దాతలందరూ కూడా సహాయ సహకారాలతోటి గుడి అభివృద్ధి చాలా బాగుందని చెప్పి ఇక్కడికి రాగానే ఏంటంటే, ఇక్కడ ఒక దేవాలయం ఉన్నది. దేవాలయం లోపల ఉన్నటువంటి భక్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి దేవాలయాన్ని, ఇక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత అనేది ముఖ్యంగా చూడడం అనేది జరిగింది. మరి భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి దీన్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఇక్కడ పరిశుభ్ర కార్యక్రమాన్ని కూడా ఇక్కడ అయ్యవారు కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి దేవుణ్ణి అన్నదాన కార్యక్రమానికి ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం అనేది, అన్నదానం అనేది చాలా పవిత్రమైనది. అన్నదానాల కన్నా అన్నదానం గొప్పదని చెప్పి సామెతతోటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేస్తూ మరి బీదవారికి చాలా సహాయపడుతున్నారని చెప్పి కమిటీ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.